హాయ్ హలో ఐ యామ్ పిఎన్ఆర్. ట్రిప్పు ఇంటర్నేషనల్ ట్రిప్పు రెండవ రోజులో బ్రేక్ఫాస్ట్ తిన్న కాడ నుంచి బ్రేక్ఫాస్ట్ అనేది మనకి మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఆ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది మన టూర్ గైడ్ ఆర్ ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ట్రిప్ అనంతరం బయలుదేరి సెకండ్ రోజు మనం నేను కోరల్ ఐలాండ్కి అనేది స్టార్ట్ అయ్యాము. కోరల్ ఐలాండ్ అనేది స్టార్ట్ అవ్వడానికి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రావెల్ బస్ ఉంటుంది. ఆ బస్ దగ్గర నుంచి మనకు పటాయా సిటీ దగ్గర తీసుకొచ్చారు. ఈ మీరు చూసేదంతా ఇదంతా పటాయా సిటీ. అంటే యాక్చువల్లీ మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి మార్నింగ్ టైం మీకు అంత ఎపిరెన్స్ అనేది మీకు అక్కడ ఏమీ షో అవ్వదు. ఇక్కడ మీకు ఈవినింగ్ అయిన తర్వాత అనేది మనకి అన్నీ వాకింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి మనం అలా లోపలికి వస్తే మనకు పటాయా సిటీ అనే ఉంటుంది. ఈ పటాయా సిటీ నుండి మనం ఇక్కడ నుంచి కోరల్ ఐలాండ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈ ఈవినింగ్ 3 PM నుంచి స్టార్ట్ అవుద్ది. మిడ్ నైట్ తెల్లారి గంటల వరకు ఉంటుంది. మీకు ప్రతి షో అనేది ఇక్కడ ఈ వాకింగ్ స్ట్రీట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను కోరల్ ఐలాండ్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కోరల్ ఐలాండ్ నుంచి వెళ్ళాలంటే పటాయా సిటీ దగ్గర నుంచి కోరల్ ఐలాండ్ అనేది వెళ్ళడానికి మనకి ఇక్కడ ఒక స్ట్రీమర్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ మంది దాదాపు ఒక 50 మంది అబవ్ ఉంటే క్రూజ్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ మెంబర్స్ తక్కువ అవడం వల్ల మనకి స్ట్రీమర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఈ స్ట్రీమర్లో దాదాపు మనకి ఒక 20-30 మినిట్స్ టైమింగ్ గ్యాప్లో మనకి కోరల్ ఐలాండ్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళంతా మాతో పాటు వచ్చిన బ్యాచ్ వీళ్ళంతా ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. కోరల్ ఐలాండ్ చూపిస్తున్నాను కదా. ఈ కోరల్ ఐలాండ్ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పే చేసి స్ట్రీమర్లో మీరు ఆ రైడ్ అనేది చేయొచ్చు. ఇవి స్ట్రీమర్ మీకు షో అయ్యేది మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ఉపయోగించేది. తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది బనానా బోటు. వాళ్ళు బనానా బోట్ మీద తీసుకెళ్ళి మనల్ని ఒక సీలో ఓషన్లో మనల్ని అలాగా తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత మనం స్విమ్ చేసి వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసం ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మీకు కనిపించేది నేను చూపించేది మ్యాక్సిమం ఇక్కడ అంతా పార్ట్నర్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సూర్యరశ్మి కావాలి కాబట్టి ఎక్కువ స్పెండ్ చేసేది వాళ్ళే ఉంటారు. ఇది బనానా బోటు ఎక్స్పీరియన్స్ గుడ్.